హాయ్ ఫ్రెండ్స్, ఈ సమాచార దరఖాస్తులు ఆర్టీఐ యాక్ట్ 2005 నుండి మన అక్టోబర్ నుంచి మన దేశంలో అమలైంది. అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎవరైతే ఈ స్కాముల ప్రభుత్వము దొంగలు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఆ దొంగలే ప్రజలకు సమాచారం ఇవ్వండిరా, వాళ్ళు అడిగిన దానికి మీరు సమాచారం ఇవ్వాల్సిందే అని సమాచారపు చట్టాన్ని ఆచరణలోకి తెచ్చారు, దాన్ని అమలు చేశారు. మొదటి 7-8 సంవత్సరాలు ఆర్టీఐ యాక్ట్ అంటే ఉద్యోగస్తులు అధికారులు భయపడిపోయే వాళ్ళు, దానికి వెంటనే స్పందించేవాళ్ళు. సో దాని తర్వాత మనకు ఈ ప్రభుత్వాలు, మనకు కాంగ్రెస్ వెళ్ళిపోయి బీజేపీ వచ్చింది. తర్వాత రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వచ్చింది. సో వీళ్ళంతా ఈ ఆర్టీఐ కమిషన్లని వాళ్ళు నింపలేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఆర్టీఐ కమిషన్ మొదటి 5 సంవత్సరాలు అసలు నింపనే లేదు. చాలాసార్లు హైకోర్టు చెప్పినా కూడా చివరికి ఒక సిఐసిని, ఒక ఐసిని, ఒక ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఒక సిఐ, ఇద్దరిని మాత్రమే నింపి, అంటే తప్పులు చేస్తూ ఆ తప్పులు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి భయమున్న దొంగలే ఈ ఆర్టీఐ కమిషన్లను నింపలేదు, ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయలేదు. అందులో ఆ బాపతలో బీజేపీ కూడా ఉంది. బీజేపీ దేశభక్తులు, వాళ్ళు ఎలాంటి అవినీతి చేయరు. మరి మీకెందుకు భయం? మీరెందుకు కమిషన్ ఎప్పుడు పూర్తిగా నింపరు? మీ రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనకు ఆర్టీఐ కమిషన్ ఎందుకు లేదు సార్? ఎందుకు పూర్తిగా లేవు? సో ఇవంతా ఏంటంటే బయటికి నీతి చెప్తున్నారు, లోపలంతా అవినీతి. ఎక్కడ ప్రశ్నిస్తారు? సో ఇక్కడ ప్రధానంగా బీజేపీకి భయం పుట్టుకున్నది ఎక్కడంటే మోడీ గారి ఆయన డిగ్రీ సర్టిఫికేటు, ఆయన పీజీ సర్టిఫికేటు బహిర్గతం చేయమని అప్పటి సిఐసి మాడబూసి శ్రీధర్ గారు ఆయన ఒక తీర్పు చెప్పటం జరిగింది. సో దాన్ని వాళ్ళు ఇమీడియట్గా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేసి దాన్ని స్టే తెచ్చుకున్నారు. దాని తర్వాత ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి, అవన్నీ డిస్క్లోజ్ చేస్తే మన తప్పులన్నీ బయటకు వస్తాయని చెప్పేసి భయంతో వాళ్ళు అప్పటి నుండి ఈ సమాచార చట్టాన్ని బుట్టదాఖలు చేశారు. ఎవరు? బీజేపీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు. కేసీఆర్ గారు చాలా ఘోరంగా దాన్ని బుట్టదాఖలు చేశారు. అలాగే జగన్ గారి హయాంలో అదే జరిగింది. ఇప్పుడు మనకి ఏదో కంటి తుడుపు జరిగే ఒక 3, 4, 5 వేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం బెటర్గా 6-7 మందిని నింపినట్టున్నారు, 7-8 మంది. సో ఇక్కడ మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే నీతి, నిజాయితీ, పారదర్శకత ఎప్పుడైతే ప్రభుత్వాల్లో ఉంటాయో వాళ్ళు భయపడాల్సింది ఏమి లేదు. కానీ ఎప్పుడైతే మీ దగ్గర అవినీతి ఉందో, కానీ మీరు బయటికి నీతిమంతులుగా ప్రచారం చేసుకుంటూ మీరు లబ్ధి పొందాలని చూస్తున్నారు, అలాంటి వాళ్ళే ఈ చట్టాలను అమలు చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే అమలు చేస్తే వాళ్ళ గుట్టు బయటపడిపోతుంది. సో ఇక్కడ మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నది, ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ప్రస్తావించదలుచుకున్నాం ఈ వీడియోలో. ఈ గుడులు అనేది మనకు పారదర్శకంగా, తర్వాత ఎంత దేవుడికి హుండీ రూపంలోనో, ఇతర కానుకల రూపంలోనో, ఇతరత్ర ఎంత దేవుడికి కలెక్షన్ వచ్చింది, దాని మీద ఎంత ఖర్చు అయింది, దాని మీద ఆడిటింగు, ఇతర సంబంధమైన ఆర్థిక లావాదేవీలన్నీ ప్రజలు తెలుసుకోవడానికి వాళ్ళకు హక్కు ఉంది. కానీ ఏ గుడి కూడా సమాచార దరఖాస్తుకు జవాబు చెప్పటం లేదు. అన్ని గుడులు ఇంక్లూడింగ్ టీటీడీ వీళ్ళంతా కోర్టులకు, హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళి వాళ్ళు ఎగ్జంప్షన్ తెచ్చుకున్నారు. వాళ్ళు కోర్టులో చెప్పేది ఏమిటి? మా దినవారీ
మన కార్యక్రమాలకు ఇది విఘాతం కలిగిస్తుంది, ఇబ్బంది పడుతుంది. కాబట్టి మేము మా టయాన్ని దీనికోసము సమాచారాన్ని సేకరించి ఇవ్వడానికి, లేకపోతే ఉన్న సమాచారాన్ని ఇవ్వడానికి మాకు టైం లేదు. కాబట్టి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, ధార్మిక పరిస్థితిని అర్థం చేసుకొని అని చెప్పి అక్కడ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ధార్మిక కార్యక్రమాలు చేసే బ్యాచ్ వేరే ఉంటారు. వాళ్ళంతా పూజారులు, వాళ్ళు వేరే. ఈ ఆఫీసులో ఉండే క్లర్కులు, తర్వాత హెడ్ క్లర్కు, ఆఫీస్ సూపరింటెండెంట్, వీళ్ళ పని వేరే. సో వీళ్ళేం పోయి అక్కడ గంట కొట్టి తర్వాత మనకు హారతి ఇచ్చి తీర్థాలు పంచరు. సో అందువల్ల ఇది ఈ హైకోర్టు, సుప్రీంకోర్టులు మాట్లాడితే ఎవడన్నా వచ్చేస్తున్నాడు వెంటనే వాళ్లకు స్టే ఇచ్చేస్తున్నారు. ఆ రకంగా ఈ గుడులల్లో అంతులేని అవినీతి జరుగుతుందనేది కొంతమంది అనవచ్చు. ఇది హిందువుల గుడులు, హిందువుల సొమ్ము, హిందువులు తింటే ఎవడికేంది బాధ అంటున్నారు ఈ మధ్య. సో అలాగే మొన్న అయోధ్యలో కూడా మా హిందువుల సొమ్ము మా హిందూ భక్తులు ఇచ్చారు, మేము తింటే మీకేంది బాధ అని. అంటే అవినీతి, దేవుడి సొమ్ము తిన్నందుకు పాపభీతి లేదు, సిగ్గుశరం లేదు. కానీ అంత బరి తెగించి ఉన్నారు ప్రజలు. అందువల్ల దీనికి ఈ టెంపుల్స్ను కూడా తీసుకురావాలి. మూడోది, ఈ అభిజిత్ దీప్కే ఎవరైతే ఈ సిజేపీ మనకు స్టార్ట్ చేశాడో అతని గురించి ఒక ఆర్టీఏ కార్యకర్త అతని వివరాలు కావాలని చెప్పేసి అడిగినట్టుగా మనం మీడియాలో చూస్తున్నాం. అతను ఆర్టీఐ కార్యకర్త అనటం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఆర్టీఐ కార్యకర్తకు మినిమం జ్ఞానం లేకుంటే ఆర్టీఐ కార్యకర్త ఎట్లా అవుతాడు? సో అభిజిత్ దీప్కే అనే అతను ఒక ప్రైవేట్ వ్యక్తి. ఇవి ఆర్టీఐ చట్టం ప్రైవేట్ వ్యక్తులకు వర్తించదు. ప్రభుత్వ సంస్థలకు, ప్రభుత్వ రంగం ద్వారా లబ్ధి పొందుతున్న సంస్థలకు తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఇది వర్తించదు. అలాంటప్పుడు అతని సమాచారము ఆర్టీఐ ద్వారా కావాలని ఎవడో అడిగితే దాన్ని ఎలాంటి ఆలోచన లేకుండా దాని మీద ఎలా మీడియాలో కామెంట్ చేస్తారో అర్థం కాదు. సో అందువల్ల ఈ సమాచారపు చట్టాన్ని మనము నిజాయితీగా అమలు చేయడానికి ఎవరైతే ముందుకొస్తారో ఆ ప్రభుత్వాలు మాత్రమే సో నిజాయితీ పాలన, పారదర్శక పాలన ఇస్తున్నాయి అని ప్రజలు గమనించాలని వాళ్ళకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి.